ఇది ఒక నిరంతర ప్రక్రియ. దాంట్లో ఇది డ్రమటైజేషన్. ఫైనల్గా తేలింది ఎంత అంటే 4.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి టైంలో అప్పు, అంతకుముందు 2.5 లక్షల కోట్లు. పైన నా కార్పొరేషన్ల లోన్స్ అప్పట్లో 1 లక్ష కోట్లు, ఇప్పట్లో 2 లక్షల కోట్లు. సింపుల్ ఇది. టోటల్గా కలిపితే అప్పట్లో మొత్తం కలిపితే 5 లక్షల కోట్లు అవుతుంది, ఇప్పుడు ఇదే 4 లక్షల కోట్లు అవుతుంది, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు, 7,20,000 కోట్లు అవుతుంది. అంతకుముందు 1 లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభమైంది అప్పు, ఆ తర్వాత ఇట్లా మూసింది. చంద్రబాబు గారి టైంలో 2.5 నుంచి 3.5, 4 దాకా వీళ్ళ టైంలో. కాబట్టి అప్పులు గొంతెమ్మల అది దాన్ని ఏమంటారు, శక్తికి మించి అనేది అబద్ధం. శక్తికి మించి అసలు కేంద్రం ఎవరికి పర్మిషన్ ఇలా FRBM నిబంధనలు దాటి అప్పు చేసే అధికారం ఎవరికి ఇవ్వాలా? జగన్కి ఇవ్వాలా? ఇవ్వకుండా జగన్ ఎట్లా చేస్తాడు? ఎన్ని రకాలు చేశాడో ఎన్ని లెక్కలన్నీ తీశారు కదా. అంటే ఇంతవరకు ఊహాజనితంగా అబద్ధాలు సృష్టించారు. అది అబద్ధం తప్పించి నిజం కాదని తేలింది. చివరికి అధికారులు ఎదురు తిరిగారు. 14 లక్షల కోట్లు రాసిమంటే మేము ఎట్టిస్తాము, ఏదుంటే అదే చెప్తామని ఇచ్చారు. దాన్ని ఇంకా అందుకని ఏం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అలా చెప్పుకొచ్చారు ఎట్టెట్టెట్టెట్ట అని. అది అసలు జరిగింది. ఒక కన్ఫ్యూజన్ అన్న కనిపిస్తుందా చంద్రబాబు గారి పరిపాలన దాదాపు 1.5 పైగా? ఇక్కడ అంటే కన్ఫ్యూజన్ ఎందుకు అన్నానంటే, ప్రతి విషయంలో కూడా ఒకటి అప్పులు, లేదంటే ఆదాయమో, లేదంటే బడ్జెట్, దీని మీద శ్వేతపత్రం విడుదల చేసిన ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పిన, సచివాలయాల విషయాలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, వాలంటీర్లు వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా అయోమయంగానే ఉంది. కొన్ని పథకాల విషయంలో సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి అనేది క్లారిటీ ఇవ్వట్లేదు. పాలన అయితే నడిచిపోతుంది. ఒక పోలవరం అంటున్నారు,